కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు నగరాన్ని అడ్డంగా కోసేసేలా ఒక భారీ టన్నెల్ నిర్మించాలని భావిస్తుంది. ఇది హెబ్బెల్ నుంచి సెంట్రల్ సిల్క్ వరకు సుమారు 18 కిలోమీటర్ల పొడవున్న అండర్ గ్రౌండ్ కారిడార్. అయితే ఈ రోడ్డు కేవలం ప్రైవేట్ కార్స్ కి మాత్రమే. బస్సులు, ఆటోలు, బైక్స్ కు ఇందులో పర్మిషన్ ఉండదు. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఇరుక్కునే కార్ ఓనర్స్ వేగంగా ఒక చివరి నుంచి మరో చివరికి తీసుకెళ్లడమే లక్ష్యం. ప్రభుత్వం ప్లాన్ ప్రకారం కిలోమీటర్ కి సుమారు 19 రూపాయలు టోల్ వసూలు చేయాలని భావిస్తున్నారు. రోజుకి 2 సార్లు ప్రయాణిస్తే ఖర్చు 600కి పైగా అవుతుంది. టన్నెల్ వాడలేని వాళ్ళకి ఏమీ మారదు. వాళ్ళు ఇంతకు ముందులాగే పైన రోడ్ల మీద ఇదే ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. అయితే టన్నెల్ నిర్మాణం జరిగే టైంలో 3 నుంచి 4 సంవత్సరాల పాటు పైన ఉన్న రోడ్ల పైన పనుల వల్ల ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పైన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ప్రశ్నలు అయితే రైజ్ చేస్తున్నారు. అండర్ వాటర్ రిజర్వ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా చెట్లు, ల్యాండ్ యాక్విజిషన్ సమస్యలు వస్తాయి. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 18,000 కోట్లు. అదే డబ్బుతో వేల ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త మెట్రో లైన్స్, సబర్బన్ రైల్స్ నిర్మించొచ్చు. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. అసలు ప్రశ్న ఇదే, ఇది ట్రాఫిక్ పరిష్కారమా లేదా ఖరీదైన ప్రయోగమా?